ఏపీ సీఎం చంద్రబాబు శ్రీశైలం పర్యటనలో భాగంగా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ పున్నమి ఘట్ నుంచి శ్రీశైలం జలాశయం వరకు సిప్లైన్ విమానం ట్రయల్ రన్ నిర్వహించారు. శ్రీశైలం జలాశయంలో ఇప్పటివరకు ఎటువంటి సిప్లైన్ విమానం సర్వీసులు లేకపోవడంతో శ్రీశైలం మల్లన్న భక్తులకు సిప్లైన్ విమానం సర్వీసులను అందుబాటులోకి తెచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. అయితే ఈ సిప్లైన్ విమానం సర్వీసులు అందుబాటులోకి వస్తే శ్రీశైలం క్షేత్రానికి పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. శ్రీశైలం క్షేత్రాన్ని తిరుపతి దేవస్థానం తరహాలో అభివృద్ధి చేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు శ్రీశైలం క్షేత్రంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పర్యాటక శాఖ శ్రీశైలంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు రేపు ఉదయం 12:40 సీప్లైన్ ద్వారా శ్రీశైలం క్షేత్రానికి విజయవాడ నుంచి సీప్లైన్ విమానంలో రానున్నారు. సీఎం పర్యటనకు భద్రతాపరమైన చర్యలను పోలీసులు చేపట్టారు. ఇప్పటికే శ్రీశైలం పరిసరాలు పాతాళగంగ సీప్లైన్ ల్యాండ్ అయ్యే పరిసరాలని భద్రతను పెంచి భద్రత బలగాలు అధీనంలోకి తెచ్చుకున్నారు. అయితే ప్రస్తుత శ్రీశైలం జలాశయం పాతాళగంగ వద్ద వాటర్లో సీప్లైన్ విమానం ట్రయల్ రన్ విజయవంతంగా ముగిసింది. హలో అండి, ఎలా ఉన్నారు? నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ 9 అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ లవ్. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే